మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అప్పుడు సంకుల సమరం జరిగింది. పాంచాల రాజకుమారుల్ని చంపేస్తే ధృష్టద్యుమ్నుడు ఎందుకు ఊరుకుంటాడు? ధృష్టద్యుమ్నుడు అనుచరులను 7 చంపాడు. అనుచరులను చంపితే అసలుచరుడు ఊరుకుంటాడా? ఆయన జలచరంలా బయలుదేరాడు ఇక్కడికి. ఆ దెబ్బకి కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు కుమారుడైన వృషసేనుడు వీళ్ళంతా ఓ పక్క చేరారు. అటువైపు భీముడు, నకుల సహదేవులు, శిఖండి, సాత్యకి, ధృష్టద్యుమ్నుడు వీళ్ళంతా ఓ పక్క చేరారు. ఇక చూసుకోండి, బాహాబాహి, కచాకచి, ముష్టాముష్టి, కేశాకేశ్యభవద్ యుద్ధం తుములంగా సాగుతోంది బ్రహ్మాండంగా. మల్ల యుద్ధ వర్ణనే కాదు, మొత్తం అన్ని యుద్ధాలు అలాగే ఉన్నాయి. ఎవరి మీద బాణం వేస్తున్నారో, ఎవరి ప్రాణాలు తీసుకుంటున్నారో, ఎవరు ఏనుగు తొండాన్ని ఎవరు నరుకుతున్నారో కూడా తెలియడంలో ఒక్కోసారి సొంత పక్షం వాళ్ళనే వేసేస్తున్నారు. కంగారు, కనిపించని కంగారులు. చీకటి పడాలా శుభ్రంగా 11-12 గంటల సమయం బ్రహ్మాండంగా నడినెత్తి మీద గడుతున్నాడు సూర్యుడు. జామెక్కి బాలుడు జాజి పువ్వు ఛాయ, జాజి పువ్వు మీద సంపెంగ పొడి ఛాయని అందుకే శ్రీ సూర్యనారాయణ అన్నట్టు జాము పొద్దెక్కింది. అప్పటికే జాము దాటింది, 2వ జాములో గడుతోంది. అందుకని జాజి పువ్వు రంగులో మెరిసిపోతున్నట్టు సూర్యుడు, ఆ పైన దాని మీద సంపంగి పొడి ఛాయ. అందుకని అటువంటి పొడిలో మెరిసిపోతున్న సూర్యుడు ప్రకాశిస్తూ ఉండగా యుద్ధం జరుగుతుందయా భయంకరంగా. కర్ణుడు, వృషసేనుడు, ఆయన కుమారుడు మహావీరుడు అండి. వృషసేనుడు సామాన్యుడు కాదు, ఇంచుమించుగా అభిమన్యుడితో పోల్చదగినవాడు. ఏదో ఇంచుమించు ఫిల్టర్ కాఫీకి సరిసాటి అంటారే, సరిసాటే కానీ ఫిల్టర్ కాఫీయే కదా. అందుకని అలాగే అభిమన్యుడే. కానీ వృషసేనుడు కర్ణుడు కుమారుడు అభిమన్యుడితో ఇంచుమించు సరి సమానంగా. ఎందుకంటే ఇన్నాళ్ళు అసలు 1వ రోజు నుంచి యుద్ధం చేస్తూనే ఉన్నాడు ఆయన. మరి 17వ రోజు కూడా మిగిలాడు అంటే గొప్ప విషయం. అది దడదడలాడిస్తాడు మనుషుల్ని. వృషసేనుడేం తక్కువవాడు కాదు, తండ్రిని మించినవాడే. అందుకని కర్ణుడు, ఆయన కుమారుడైన వృషసేనుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళ నలుగురు ఒకవైపు ఉన్నారు. భీముడు, నకుల సహదేవులు, శిఖండి, సాత్యకి, ధృష్టద్యుమ్నుడు ఒకవైపు ఉన్నారు. ఆ సమయంలో ప్రత్యేకించి భీముడు ఏనుగుల మీద పడ్డాడు. బలుగాలిన్ నలుదిక్కులం చదరునభ్రశ్రేణి చాట్పున్ సముజ్వల సూర్యాంశుల చేత విచ్చు నిబిడధ్వాంతంబునందంబు చూడ్కులకుందోచ ప్రచండ సంగరగరిష్ఠుండైన ఆ భీము తూపుల మొత్తం వడరన్ కరిప్రకరము ఉద్భూతార్తియై తూలినన్. ఎవడికి ఇష్టమైనటువంటి పని వాడికి చెబితే వాడు ఆ పనిలో దూసుకెళ్ళిపోతాడు. కాస్త యజమాని అయిన వాడు పనులు చెప్పే విషయంలో కొంచెం ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా ఇష్టమైన పనులు చెప్పాలి, ఇష్టం లేని పనులు చెప్పాలని అనకూడదు, అది పద్ధతి కాదు. ఇష్టంగా అయినా కాకపోయినా మన ధర్మాన్ని మనం చేయాలి, ఇది ఉద్యోగులు దృష్టిలో పెట్టుకోవాలి. కానీ యజమాని మరీ మొండిగా నేను చెప్తాను నువ్వు చేస్తావా చేవా, నీ ఇష్టంతో నాకేం సంబంధం అంటే చేస్తాడు, సరిగ్గా ఉండదు. అది ఇష్టమైన పని చెప్పామనుకోండి, మీరు ఎప్పుడు చెబుతారా అని చూస్తే నాకు చెప్పారు కదా మీరు వదిలేయండి ఆ విషయం అంటాడు. సరే వాడు వదిలేస్తే అది వేరే విషయం, కానీ అంటాడు, చేస్తాడు. ఓ బండి మీద తిరగడం ఒకడికి ఇష్టం, వాడికి బండి మీద తిరిగే పనులు ఉంటాయి కదా సంస్థలో, అవి చెప్పడమే. పెట్రోల్ ఖర్చు ఇవ్వకపోయినా తిరిగేస్తాడు, ఎందుకంటే వాడికి సరదా. అలాగా మార్కెటింగ్, వస్తువులు అమ్మడం, 10 మందితో మాట్లాడడం, అదేదో అలా ఆ సరదాగా కొంతమంది అమ్మాయిలను చూడొచ్చు ఒకటి ఉంటుంది సరదాగా. పోనీ చూస్తాడు మన సొమ్మేం పోయింది, వాళ్ళ నాన్న వాళ్ళు చూసుకుంటారు సరదాగా ఏదో. ఒక్కొక్కడికి అలాగా పుస్తకాలు పొరుగుంటాడు, అక్కడే కూర్చుంటాడు కథల్లో. వాడిని ఎస్టీడీ బూత్ దగ్గర కూర్చోబెట్టినట్టు, ఏటీఎం దగ్గర వాచ్మ్యాన్ కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టడమే, అంతే. కూర్చో, ఓ పుస్తకం పట్టుకో, దాని సంగతి తెలిసి ఈ లెక్క రాసే మొత్తం అని 1000 పేజీలు హోంవర్క్ ఇచ్చేయడమే. ఉంటారు రకరకాల మనుషులు, వాళ్ళకి దానికి తగినట్టుగా చెప్పేస్తే అది చేసుకుంటూ పోతారు. ఇది నిర్వహణ సామర్థ్యం, మేనేజింగ్ ఎబిలిటీ. అదే ఇక్కడ సరిగ్గా భీముడికి. ఆయన ఏనుగులను చంపడం అంటే ఇష్టం, ఎందుకంటే ఆయన మనిషి అలా ఉంటాడు. ఆ ఏనుగుతోనే పోరాడుతూనే ఏదో ఎలకలతో ఆయనకేం పనండి. అందుకని ఏనుగులు కనపడ్డాయి, కౌరవుల ఏనుగులు కనపడినా, కౌరవులే కనపడినా ఇక చెప్పక్కర్లేదు భీముడికి. బలుగాలిన్ నలుదిక్కులం చెదరునభ్రశ్రేణి చాట్పున్. ఇక్కడ ఒక్క విషయం గమనించాలి, భీముడు ఇదివరలో చాలాసార్లు ఏనుగులను చంపాడు, మనం చెప్పుకున్నాం. కానీ చాలాసార్లు గదతో కొట్టి చంపాడు, బాణాలతోనూ చేశాడు, కానీ ఎక్కువసార్లు గదతో. అసలు ఆ గద పెట్టి ఏనుగు దంతాలు విరగొట్టడం, తొండం విరగొట్టడం, కుంభస్థలం మీద కొట్టడం అనేది ఆయనకు సరదా. ఇప్పుడు అలా కాదండి, బాణాలతో కూడా ఏనుగుల్ని ఎంత దారుణంగా భీముడు వధించగలడో తెలుస్తుంది. బలుగాలిన్ నలుదిక్కులం చదరునభ్రశ్రేణి చాట్పున్.
బ్రహ్మాండమైన తుఫాను గాలి వీస్తే అంతవరకు కమ్ముకున్న మేఘాలన్నీ ఒక్కసారిగా చెల్లాచెదరైపోయినట్టుగా సముజ్వల సూర్యాంశుల చేత విచ్చు నిబిడధ్వాంతంబు అందంబు చూడ్కులకుందోచి. ప్రచండంగా సూర్యుడు పొద్దెక్కి బాలుడు, జామెక్కి బాలుడు, మధ్యాహ్న బాలుడు, మల్లెపువ్వు ఛాయ, మల్లెపువ్వు మీద మంకెన్నపుడు ఛాయ శ్రీ సూర్యనారాయణ అన్నట్టుగా ఆ మధ్యాహ్న బాలుడు అలా ప్రకాశిస్తూ ఉంటే నిబిడధ్వాంతము దట్టమైన చీకటి, అప్పటికే ఉదయం నుంచి తొలగిపోతున్న చీకటి ఇంక ఎక్కడా ఏమాత్రమూ లేకుండా, ఒక్క చుక్క చీకటి కూడా లేకుండా చెదిరిపోయినట్టుగా, రూపం మాసిపోయినట్టుగా సముజ్వల సూర్యంశుల చేత విచ్చు నిబిడధ్వాంతంబు నందంబు చూడ్కులకుందోచి. ప్రచండ సంగర గరిష్ఠుండైన భీము, ఆ భీము తూపుల మొత్తం బడరన్. భయంకరమైన సంగ్రామం చేయడంలో గరిష్ఠుడు, బ్రహ్మాండమైన వాడు, ది గ్రేట్ అంటారు ఆంగ్లంలో. ఇక ఇంతకు మించిన వాడు లేడు అని. ప్రచండమైనటువంటి సంగ్రామం చేయడంలో భీముడిని మించినవాడు లేడు. గరిష్ఠుడు, వరిష్ఠుడు, ఆశిష్ఠుడు, బలిష్ఠుడు, దృఢిష్ఠుడు అన్నట్టుగా అటువంటి భీముడు మొత్తం బాణాల దెబ్బతో ఆ భీము తూపుల మొత్తం బడనం. తూపులంటే బాణం. ఆ భయంకరమైనటువంటి బాణాలతో ఆ ఏనుగులను కొడుతూ ఉంటే కరిప్రకరము ఉద్భూత ఆర్తియై తూలినన్. అలా మొత్తం ఏనుగుల్ని చెదకొడి పారేశాడు. ఆ దెబ్బలో కర్ణుడి కుమారుడైనటువంటి సుషేనుడు, సత్యసేనుడు, వృషసేనుడు, మొత్తం అందరికీ సేన పెట్టారు. బహుశా ఈయన కులాన్ని బట్టి, వృత్తిని బట్టి కూడా అలా పెట్టడం ఒక సంప్రదాయం అయి ఉంటుంది. క్షత్రియుల్లో కూడా ఉంది ఇది, అదో పద్ధతి. అందరికీ సుషేణ, సత్యసేన, వృషసేన వీళ్ళందరూ కర్ణుడు కుమారి. కర్ణుడికి ఏకంగా 10-12 మంది ఉన్నారు. ఇప్పటికే 7-8 మంది వెళ్ళారు. ఇంకా 4-3 ఉన్నారు. ఆ మిగిలిన వాళ్ళే వీళ్ళు. ఆ సుషేనుడు భీముణ్ణి ఎదిరించాడండి. మామూలుగా ఎదిరించడం కాదు, ఒక్క భయంకరమైన బాణంతో భీముడికి ధనుర్భంగం చేశాడు. చేశాకోసారు వాళ్ళు గిన్నుకున్నాడు భీముడు. నన్నే ఎవర్రా నువ్వు? కర్ణుడు వాళ్ళ పెద్ద అబ్బాయిని, 6వ తరగతి చదువుతున్నా, ఇంగ్లీష్ మీడియం అన్నాడు. అది సంగతి. అయిపోయి అని ఆశ్చర్యపోడు ఒకసారి. అంతేకాదు 7 బాణాలు భీముడు వక్షస్థలం మీద వేశాడు. ఆ దెబ్బకి భీముడు మళ్ళీ తిరిగి తక్కువవాడు కదగా ధనుర్భంగం చేశాడు సుషేనుడిని. ఆ పక్కనే ఉన్న సత్యసేనుడు, అన్నగారు ఎదిరించారు కదా అని వీడు కూడా వచ్చాడు. ఒక్క దెబ్బతో భీముడు వేసిన బాణంతో సత్యసేనుడు తలకాయ తెగి కర్ణుడి పాదాల దగ్గర పడింది. సుషేనుడికి ధనుర్భంగం, సత్యసేనుడు వధ. కర్ణుడికి కన్నీటి బొట్టు రాల్చే ఖాళీ కూడా లేదు. అలా జరుగుతోంది యుద్ధం. అంత భయంకరంగానే ఉంటుంది ఒక్కోసారి. మనం ఏమీ చేయలేదు దాన్ని. అదే సమయానికి పరిగెత్తుకొచ్చాడు ఎక్కడి నుంచో కష్ట తీర్చుకోవడానికి నకులుడు. నన్ను కర్ణుడు ఓడిస్తాడా, వీళ్ళ అబ్బాయి సంగతి నేను చూస్తా ఆయన 20 బాణాలతో కర్ణుడు కుమారుడైన సుషేనుణ్ణి గాయపరిచి నకులుడు కష్ట తీర్చుకున్నాడు. అలాగ సత్యసేనుడు వధింపబడి సుషేనుడు గాయపడి భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది కర్ణునికి భీమునికి మధ్యలో. ఎవరు గెలుస్తారో తెలియదు. వీరి కుమారుల్ని వారు చంపుతున్నారు, వీరి అనుచరుల్ని వారు చంపుతున్నారు. కర్ణుడు కుమారుల్ని భీముడు చంపడం, నకులుడు ఓడించడం, భీమునికి నకులునికి ఉండే అనుచరుల్ని ఆయన ఓడించడం. ఇలాగా భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది అక్కడ. అంచేత కర్ణ భీముల్లో ఎవరిది పై చెయ్యి అంటే మనం చెప్పలేం. అంతా కక్షగా సాగుతోంది. చెబుతున్నాం కదా, కన్న కొడుకు చనిపోయినా కన్నీళ్లు గార్చేటువంటి సమయం కూడా కర్ణుడికి లేదు. జీవితంలో కొన్ని దుర్భరమైన పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ఉద్యోగ బాధ్యతలు ఉంటారు, కొంతమంది ఎక్కడో పాపం దూరంగా ఉంటారు, చాలా ముఖ్యమైన పనిలో ఏ సైన్యంలోనో ఉంటారు, వారికి సెలవు కూడా దొరకని పరిస్థితి వస్తుంది. ఒక్కోసారి జీవితంలో మనం చేసుకున్నటువంటి కర్మలే మన జైల్లోకి నెట్టేస్తే కన్న తల్లి అంత్యక్రియలకు హాజరు కాలేని పరిస్థితులు కూడా వస్తాయి. ఇవన్నీ జీవితంలో వచ్చేవి కొన్ని, తెచ్చిపెట్టుకునేవి కొన్ని. వచ్చేవి ఎలాగూ వస్తాయి, తెచ్చిపెట్టుకోకుండా మన తెలివితేటలు ఉపయోగపడితే అంతే చాలు. సెలవు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.